ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. మార్చి 1వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంతమంది పిల్లలమ్మా? 6 మంది. ఏం చేస్తారమ్మా పిల్లలంతా? ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు దాదాపు 2726 కోట్ల పంపిణీ చేయబోతున్నారు. కొత్తగా మంజూరైన 8977 మంది వితంతు పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ నెల నుంచే పెన్షన్ అందనుంది. వీరి కోసం అదనంగా మరో 3.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్ డబ్బును అందజేస్తారని మంత్రి వివరించారు. 4 వస్తున్నారు రెంట్లో కలిపి. కూర్చోండి. మగపిల్లలు ముగ్గురు మీరు కూర్చోండి. మీరేం చేస్తారు? నేను తిరుపతిలో పనిచేస్తాను. తిరుపతిలో హోటల్లో? ఏ హోటల్? ఇక ఫిబ్రవరి 28న పెన్షన్ అందుకోలేకపోయిన వారికి, అలాగే మిగిలిన వారికి మార్చి 2వ తేదీన సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ పూర్తి చేస్తారని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం దాదాపు 57,808 కోట్లు ఖర్చు చేసిందని, ఇది సామాజిక భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 6 మంది. ఏం చేస్తారమ్మా పిల్లలంతా? ఈ ఇంట్లో ఎవరుంటారు? నువ్వు ఒకటే ఉంటావా? ఎవరు పిల్లలు చల్లేరా? ఎవరు కొడుకు? ఎవరు రా? 2 ఆవులు ఉన్నాయమ్మా. ఒక దూడ కూడా ఉందా? ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది 2 ఆవుల్లో? పాలు ఎంత వస్తాయి? పాలు ఎంత 4-5 వస్తాయి. 4-5 వస్తున్నారు రెంట్లో కలిపి. కూర్చోండి. మగపిల్లలు ముగ్గురు మీరు కూర్చోండి. మీరేం చేస్తారు? నేను తిరుపతి